హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియోలో కలుస్తున్నాను. రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిన 2 షార్ట్ వీడియోస్ చూసుంటే గనక మీకు అర్థమయ్యుంటుంది. మా ఫ్యామిలీ అలాగే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము విజయవాడకి. నార్మల్‌గా నేను ఎవ్రీ వీక్ 3 డేస్ మాత్రమే వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటాను. అది లాంగ్ వీడియో అయినా, షార్ట్ వీడియో అయినా. ఈ వీడియోస్ తీసి కూడా చాలా డేస్ అయ్యింది. లాస్ట్ టైమ్ చెప్పా కదా! వీడియోస్ ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడానికి టైం పట్టింది. ఈ ఫెస్టివల్స్ కొన్ని వర్క్స్ వల్ల. సో, అందుకే ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. ఈ ట్రావెల్ వ్లాగ్స్ కానీ, అలాగే తిరుపతిలో మా ఫెస్టివల్ వ్లాగ్స్ కానీ, వన్ బై వన్ కంటిన్యూగా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. లాగ్‌లోకి వస్తే గనక, అసలు ఇన్ని డేస్‌కి ఎందుకు మేము కలిసి విజయవాడ వచ్చామని లాస్ట్‌లో చెప్తా అన్నాను కదా! ఎందుకు అంటే, మా చిన్నప్పుడు అంటే కాలేజ్ డేస్‌లో వెళ్ళాము అట్లా ద్వారకా, తిరుమల, అన్నవరం టెంపుల్స్‌కి. మళ్ళీ ఆఫ్టర్ మా మ్యారేజ్ ఒకసారి వెళ్ళాము. 5 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ కలిసాము. ఈ టెంపుల్స్‌కి వెళ్ళటం కోసమే మేము కూడా విజయవాడ వచ్చిందనమాట. వీడియోలో చూస్తున్నారు కదా! మేము ద్వారకా, తిరుమల టెంపుల్ వెళ్ళడానికి రెడీ అయ్యామనమాట అందరం కలిసి. మేము బెంగుళూరు నుంచి విజయవాడ వెళ్ళిన తర్వాత రోజు వైకుంఠ ఏకాదశి అనమాట. ఆ తర్వాత రోజు మేము ద్వారకా, తిరుమల టెంపుల్ స్టార్ట్ అయింది. సో, ఆ రోజు ఇంటి దగ్గర టీటీడీ వాళ్ళ టెంపుల్ ఉందనమాట వెంకటేశ్వర స్వామిది. సో, అక్కడ దర్శనం చేసుకున్నాము వైకుంఠ ఏకాదశి రోజు. ఆ వ్లాగ్ కూడా అప్‌లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ ఆ నెక్స్ట్ డే అనమాట. అంటే వైకుంఠ ఏకాదశి తర్వాత రోజు మార్నింగ్ 9:30 ఆ టైము. ఆ రోజు ఎర్లీగా లేచాము. ఆఫ్టర్‌నూన్‌కి ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకున్నామనమాట. అందరం రెడీ అయ్యేసరికి 9 ఆ టైం అయింది. నెక్స్ట్ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. అంటే వెహికల్ అరేంజ్ చేసుకున్నామనమాట. టెంపుల్స్‌కి వెళ్ళడానికి పిల్లలతో ఈజీగా ఉంటుందని. సో, వాళ్ళు 9:30కంతా వచ్చారు ఇంటి దగ్గరికి. మా వాళ్ళ రియాక్షన్స్ చూడండి ఒక్కొక్కళ్ళు. వాట్ హ్యాపెండ్? వాట్? వాడి ఎక్స్‌ప్రెషన్ చూడు. సైడ్ చెప్పు. సైడ్ చెప్పు. పప్పీ సైడ్ చెప్పు. సో, అన్నీ ప్యాక్ చేసుకొని కార్‌లో అరేంజ్ చేసుకున్నాము. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 టు ఆఫ్టర్‌నూన్ 1 వరకు మాత్రమే. మళ్ళీ ఈవినింగ్ 3 నుంచి నైట్ 9 వరకు. అందుకు ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేసాం మేము. అన్నీ రెడీ చేసుకొని, ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి నియర్‌గా 10 అయిపోయింది. కార్‌లో కాబట్టి 2 ½ అవర్స్‌లో రీచ్ అవ్వచ్చన్నారనమాట డ్రైవర్ అతను. సో, ఇంకా అలా స్టార్ట్ అయ్యాము ద్వారకా, తిరుమల. ఈ టెంపుల్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు డిస్ట్రిక్ట్‌లో ఉంది. అక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం. దీనిని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ద్వారకుడు అనే ముని చీమల పుట్ట నుండి స్వామివారి విగ్రహాన్ని వెలికితీసి ప్రతిష్ఠించడం వల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందట. ఈ టెంపుల్ విశిష్టతల్లో స్వామివారు సౌత్ ఫేసింగ్‌లో ఉండి భక్తులకి దర్శనమిస్తారట. అదిగోండి ద్వారకా, తిరుమల వచ్చేసాము. కరెక్ట్‌గా మేము ఇంటి దగ్గర 10కి అలా స్టార్ట్ అయ్యాము.
టెంపుల్ దగ్గరికొచ్చేసరికి 12:30 అయిపోయింది. 1కి స్వామివారికి నైవేద్యం బ్రేక్ ఇస్తారనమాట. అందులో మా అమ్మ అక్కడ 3 కత్తిళ్ళు ఇస్తా అనుకున్నారట. యాక్చువల్‌గా కేశఖండనశాల కొండకి కిందనే ఉంది. కొండకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్‌లోనే ఉంటుంది. కొండ పైన కూడా ఉంటాయనుకోని పైకి వచ్చేసాము. కొండపైకి వచ్చేసాక అక్కడ వారిని అడిగితే గనక ఆ అడ్రెస్ చెప్పారనమాట. ఎక్కడైతే కొండ స్టార్టింగ్‌లో ఉందో అక్కడ మాత్రమే అని. నెక్స్ట్ ఏం చేశాము? మా దర్శనం ఎలా జరిగింది? ఈ టెంపుల్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను.